ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో 9,417 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయింపు జరిగినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు. 509 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులో కూడా తీసుకువచ్చారు. ఏపీలో 80,097 కోట్ల రూపాయల నిధులతో 43 ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. రాష్ట్ర పరిధిలో 8 వందే భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్లో చేర్చి నామమాత్రంగా నిధులను కేటాయించేవారు. కానీ ప్రస్తుతం తొలుత సర్వే చేసి అందులో ఫీజిబిలిటీ ఉందని తేలితేనే డిపిఆర్ను సిద్ధం చేస్తున్నారట. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2009-14 మధ్య కాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సగటు వార్షిక కేటాయింపు 886 కోట్లుగా ఉందని చెప్పారు. దాంతో పోలిస్తే ప్రస్తుత కేటాయింపులు 11 రెట్లు అధికమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తోందని, కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం నెలకొన్నందున ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకు కదులుతున్నట్లు చెప్పారు. ఇటీవల ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ ప్రాజెక్టులు కూడా కేటాయించారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ చూపారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో 80,097 కోట్ల నిధులతో 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, మొత్తం 5,560 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు 84,559 కోట్లు వెచ్చించబోతున్నాం. 73 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో నవీకరించడానికి 2,051 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని కేంద్ర మంత్రి వివరించారు. కొత్త రైళ్లు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులు ప్రతిపాదనలపై మంత్రి వైష్ణవ్ కీలక అంశాలను వెల్లడించారు. 2014 నుంచి ఏపీలో 1949 కిలోమీటర్ల మేర లైన్లను విద్యుదీకరణ చేసి 100% పూర్తి చేశామన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో 1,560 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించామని, ఇది శ్రీలంకలో ఉన్న మొత్తం రైల్వే నెట్వర్క్ కంటే ఎక్కువ అని చెప్పారు. 2009-14 మధ్య కాలంలో ఏటా సగటున 73 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్లు నిర్మించగా, 2014-25 మధ్య 142 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్లు నిర్మించినట్లు చెప్పారు. ఇదే సమయంలో విద్యుదీకరణ పనులు సగటున 37 కిలోమీటర్ల నుంచి 177 కిలోమీటర్లకు పెరిగాయన్నారు. 2014 తర్వాత ఏపీలో 770 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించామని, 65 లిఫ్ట్లు, 34 ఎస్కలేటర్లు, 509 స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో 15 జిల్లాల గుండా 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. మాల్టా, బెంగళూరు మధ్య నడుస్తున్న ఒక అమృత్ భారత్ ఏపీలోని 9 జిల్లాల గుండా పోతోంది. 14 చోట్ల ఆగుతోంది. కొన్నాళ్లుగా రైల్వే శాఖలో కొత్త ప్రాజెక్టులను శాస్త్రీయంగా పరిశీలించాకే ఆమోదిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్లో చేర్చి నామమాత్రంగా నిధులు కేటాయించేవారని, తద్వారా ఎలాంటి ప్రయోజనమూ ఉండేది కాదన్నారు మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రస్తుత ఏదైనా ప్రాజెక్టును చేపట్టే ముందు పూర్తిగా సర్వే చేసి అందులో ఫీజిబిలిటీ ఉందని తేలితేనే డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అందులో ట్రాఫిక్ ఉంటుందని తేలితే అప్పుడు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్, వాణిజ్య శాఖల దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్ ముందు పెడుతున్నామని, గత ఏడాది జూలై నుంచి 40,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు ఈ పద్ధతిలోనే ఆమోదం తెలిపామని వివరించారు. ఇందులో ఏపీ రాజధాని అమరావతి లైన్ కూడా ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడం లేదు. అయితే ఈ ప్రక్రియ ఏడాది పొడవునా సాగుతోందని చెప్పారు. అదే క్రమంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7,000 కిలోమీటర్ల మేర పాత ట్రాక్లను మార్చి కొత్తది వేయబోతున్నామని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లను పరుగులు పెట్టించాలన్న మన రైల్వే నెట్వర్క్ను
తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం స్టేషన్ అభివృద్ధి పనులు 446 కోట్ల అంచనాలతో చేపట్టగా పాత గుత్తేదారు పనులు సరిగ్గా చేయనందున టెండర్ రద్దు చేశామని, ఆ కాంట్రాక్టర్ హైకోర్టుకు వెళ్లగా రైల్వేకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు కాపీ ఇంకా విడుదల కాలేదు. న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక రీటెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామని చెప్పారు. 103 కోట్లతో తలపెట్టిన నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, 312 కోట్లతో చేపట్టిన తిరుపతి స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271.43 కోట్ల వ్యయ అంచనాలతో టెండర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ 4 స్టేషన్ల అభివృద్ధికి 1132.43 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇంకా కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణపై మంత్రి ఏ రకమైన గ్యారంటీ ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే మంత్రి చెప్పినట్లు బడ్జెట్తో సంబంధం లేకుండా ఇంకా ఏమన్నా కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయో ఏమో మరి వేచి చూడాలి.